అందరికీ నమస్కారం. డోపామైన్ డిటాక్స్ థిబో మోరిస్ రాసిన పుస్తకం ఇది. నేను థిబో మోరిస్ రాసిన పుస్తకం మాస్టర్ యువర్ ఎమోషన్స్ అని ఎప్పుడో ఒక 4 సంవత్సరాల క్రితం చదివిన. యాక్చువల్గా మళ్ళీ ఇప్పుడు ఈ బుక్ దొరికింది, డోపామైన్ డిటాక్స్. సో డోపామైన్ అంటే ఏంటి? సో మనందరి శరీరంలో ఆనందాన్ని కలిగించే కొన్ని హార్మోన్స్ ఉంటాయి. అందులో మెయిన్గా డోపామైన్, ఆక్సిటోసిన్, ఎండోర్ఫిన్స్, ఇవన్నీ మెయిన్గా హ్యాపీ హార్మోన్స్ అంటారు. సో అందులో డోపామైన్ అనేది కంప్లీట్గా హ్యాపీ హార్మోన్ కాదు, ఇట్ ఈజ్ ఎ రివార్డ్ హార్మోన్. అంటే రివార్డ్ అంటే అభినందించటం, ఒక ప్రేరణ, ఒక మోటివేషన్ నుంచి వచ్చే హార్మోన్. ఇప్పుడు సపోజ్ ఎవరైనా సరే నువ్వు చాలా బాగా పరిగెడుతున్నావు, సో నువ్వెందుకు ఒలింపిక్స్కి ట్రై చేయకూడదు రన్నింగ్లో అని అన్నారనుకో, అప్పుడు నీకు వాళ్ళు అభినందించినందుకు నీకు ఒక ఆనందం కలుగుతుంది. నువ్వు చాలా అందంగా ఉన్నావు, ఎందుకు సినిమాల్లో ట్రై చేయకూడదు అని అన్నప్పుడు నీకు ఒక అభిమానం, ఒక ఆనందం, వాళ్ళు అభినందించినందుకు నీకు ఒక సంతోషం కలుగుతుంది. అలాగే నువ్వు అందరికన్నా చాలా మంచివాడివి అన్నప్పుడు, నీలాంటి వాళ్ళని నేను ఎప్పుడూ చూడలేదు, యువర్ యూనిక్ అన్నప్పుడు మనిషిలో ఒక తెలియని ఉత్సాహం, ఒక ఆనందం కలుగుతుంది. సో ఈ డోపామైన్ అనేది మెయిన్గా ఎందుకు అందరి జీవితాల్లో ఈ డోపామైన్ అనేది ఇంత మెయిన్ రోల్ ప్లే చేస్తుంది అంటే బికాజ్ ఆఫ్ రివార్డ్. ప్రతి వ్యక్తికి, ఈవెన్ మన దేవుడికైనా సరే, మన స్తోత్రాలు, ఆ దేవుణ్ణి పొగుడుతూ ప్రేయర్ చేయటం కానీ, గుడికి వెళ్ళి పూజలు చేయటం కానీ, చర్చిల్లో కానీ, మసీదుల్లో కానీ పొగడటం, నువ్వే అందరికన్నా గొప్పవాడివి అని అనటం, ఇదంతా అసలు సిస్టమ్ కూడా ఒక పొగడత, ఒక అభినందనలో నుంచే ఒక ఎమోషన్ అనేది జనరేట్ అవ్వటం అనేది ఒక మెయిన్ రోల్గా ఉండబడింది. సో దాన్ని సైంటిఫిక్గా తీసుకుంటే ఈ డోపామైన్ అనేది దానికి మెయిన్ కారణం. కానీ ఈ డోపామైన్ అనేది ఎందుకు ప్రాబ్లం అవుతుంది, ప్రాబ్లమాటిక్గా ఎందుకు ఉంటుంది అనేది ఈ బుక్ రాసిన రచయిత ఆ బుక్లో చెప్పాడు అనమాట. ఉండాల్సిన దానికన్నా ఎక్కువ డోపామైన్ అనేది జనరేట్ అయినప్పుడు మీరు ఆ అధిక ఉత్సాహంలో, ఆ అధిక మోటివేషన్తో, ఆ అధిక ప్రేరణ వల్ల మీరు యాక్చువల్గా పని చేయడానికి కావాల్సిన ఫోకస్ని, కాన్సన్ట్రేషన్ని మిస్ అవుతారు. అందుకే అలా అధిక మోతాదులో అధికంగా ప్రేరణ పొందే ఆ కైండ్ ఆఫ్ డోపామైన్ని మీరు డిటాక్స్ చేయాలి. డిటాక్స్ అంటే శుద్ధి, అంటే దాన్ని కంట్రోల్లోకి తీసుకురావటం. అంటే ఉండవలసిన దానికన్నా ఎక్కువ ఉన్నప్పుడు మీరు ఇంకా ఆ హార్మోనల్ రష్, ఆ ప్లెజర్లోనే ఉండిపోతారు, కానీ పనికి కావాల్సిన ఒక నిలకడ స్థితి, ఆ ఫోకస్ని మీరు మిస్ అవుతారు. దానికి ఎగ్జాంపుల్స్, ఇప్పుడు మీరు యూట్యూబ్లో 24 గంటలు మోటివేషనల్ వీడియోస్ చూసారనుకో, ఆ రష్, ఆ హై అలా వస్తుంది, కానీ తర్వాత అది నార్మల్ అవుతుంది. ఏదైతే సిగరెట్లు కానీ, మందు కానీ, డ్రగ్స్ కానీ, వీటన్నిటిని మనం హైగా కొట్టడం వల్ల ఏదైతే ఒక హై ఇన్స్పిరేషన్, ఎస్ ఐ విల్ డూ, ఐ కెన్ డూ అనే ఒక ప్రేరణ మీకు వస్తుందో, ఎప్పుడైతే వాటి యొక్క ప్లెజర్ తగ్గిపోతుందో రియాలిటీలోకి వస్తారు. రియాలిటీలోకి వచ్చినప్పుడు కావాల్సింది ఏంటి అని అంటే స్పష్టత, బేసిక్స్, ఆ పని చేయడానికి కావాల్సిన మినిమం ఇన్ఫర్మేషను, సరైన సమయము, డిస్ట్రాక్షన్స్ లేని ఒక ఎన్విరాన్మెంట్, ఇది పనిని ముందుకు తీసుకెళ్లేది. బట్ ఈ ప్రేరణ ఇది ఎంతవరకు అవసరం అని అంటే కొంతవరకు, ఒక డైరెక్షన్ ఇచ్చే వరకు అంతే. ఏ దారిలో వెళ్ళాలో తెలియట్లేదు, ఈ దారిలో వెళ్తే నువ్వు విజయం సాధించగలవు, నీ దగ్గర ఉన్న శక్తి ఇది అని ఎవరో మనల్ని అబ్జర్వ్ చేసిన వ్యక్తి, మన మీద ఒక అవగాహన ఉన్న వ్యక్తి చెప్పినప్పుడు ఇంకా ఆ వ్యక్తి బాధ్యత అక్కడితో అయిపోయింది. అంతేగాని 24 అవర్స్ అతను నిన్ను మోటివేట్ చేసుకుంటూ, నీకు డైరెక్షన్స్ ఇచ్చుకుంటూ కూర్చుంటే నువ్వు ఎంతసేపు ఆ హై, ఆ ఎమోషనల్ ఇన్స్పిరేషన్లోనే ఉంటావు, కానీ యాక్చువల్ పనికి ముందుకెళ్ళు. సో అందువల్ల డోపామైన్ అనేది హయ్యెస్ట్ మోడ్లో జనరేట్ అవుతున్నప్పుడు మనిషి శరీరంలో, మనిషి చేయాల్సిన పని చేయకుండా కాన్సన్ట్రేషన్ మిస్ అయిపోయి ఫోకస్ చేసే శక్తి లేక అక్కడే ఉన్న చోటనే ఆగిపోతూ చేయాలని ఏదో ప్రేరణ కలుగుతుంది, చేస్తాను అనే ఒక రివార్డ్ ఎమోషన్ కలుగుతుంది, కానీ రియాలిటీలోకి వచ్చేటప్పుడు రిజల్ట్స్ కానీ, దానికి సంబంధించిన యాక్షన్స్ కానీ జరగకపోవటం వల్ల ఆ హైనెస్ అంతా మైండ్లో ఉండిపోయి అదే తిరిగి మనిషికి ఒక ఫ్రస్ట్రేషన్ లాగా, ఒక నిరాశ లాగా, ఒక డిప్రెషన్లోకి దారితీస్తుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది కాన్సెప్ట్ ఆఫ్ డోపామైన్ డిటాక్స్. ఈ డోపామైన్ అనేది ఇంత అధిక మొత్తంలో మనిషికి జనరేట్ అవ్వడానికి మొట్టమొదటి విషయం, మనం ఈ డిజిటల్ సోషల్ మీడియా,
ఈ డిజిటల్ సోషల్ మీడియాలో ఆ మోటివేషనల్ వీడియోలు, అందుకే నేను ఎప్పుడు కూడా మోటివేషనల్ వీడియోలు నేను చేయాలి అనుకుంటే రోజుకి ఒక 7-8 వీడియోలు తీయగలను. నేను ఎందుకు తీయను అని అంటే, ఈ మోటివేషనల్ వీడియోస్ ఆ మోటివేషనల్ స్పీకర్స్కి వాళ్ళకొక జీతాలు, వాళ్ళకొక డబ్బులు, ఒక 1000 మంది స్టూడెంట్స్కి ఒక మోటివేషన్ ఇచ్చినప్పుడు వాళ్ళకొక జాబ్ అది. కానీ 24 గంటల రొడ్డ కొట్టుడు అలా కొడుతూ ఉంటే మనుషులకి, నువ్వు చేయగలవు, నువ్వు ఏదైనా చేయగలవు, నువ్వు పీకగలవు, ఇంకా నీకంట మనగాడు లేడు ఈ భూమి మీద, ఎవరితో యూనిక్ అనే అట్లా అన్నప్పుడు అది ఏమవుతుందంటే మనిషిలో ఒక రివార్డ్ హార్మోన్, ఈ డోపామైన్ని అధిక మొత్తంలో ప్రేరణకి గురి చేసి ఎప్పుడు అదే కావాలని కోరుకుంటూ ఉంటుంది మైండ్, అంటే యాక్షన్ తీసుకోకుండా. అందుకే ఈ మోటివేషనల్ స్పీకింగు, ఈ సెల్ఫ్ హెల్ప్ బుక్స్ ఏవైతే ఉంటాయో ఇవి చాలా చాలా అంత ఉపయోగకరమైనవి కావు. అందుకే ఫిలాసఫీ అనేది ఎందుకు నేను ఇంట్రెస్ట్ చూపిస్తాను అని అంటే, నా మైండ్ ఎప్పుడు కూడా సెల్ఫ్ హెల్ప్ బుక్స్కి వెళ్ళలేదు. హౌ టు థింక్ పాజిటివ్లీ, యువర్ పాజిటివ్ థింగ్స్ ఈజ్ యువర్ లైఫ్, ఇట్లాంటి బుక్స్ నేను ఎప్పుడు చదవలేదు. ఎందుకంటే అవి దే అండర్ బికమ్ సెల్ఫ్ హెల్ప్ బుక్స్. ఎప్పుడైతే సెల్ఫ్ హెల్ప్ బుక్స్ అనేవి నీలో అధిక మొత్తమైన డోపామైన్ని జనరేట్ చేసినప్పుడు నువ్వు పనిలోకి వెళ్ళకుండా ఇంకెంతసేపు దీనికి అలవాటు పడిపోతావు. చాలామంది ప్రేమ విఫలమైనప్పుడు, లవ్లో ఫెయిల్ అయినప్పుడు ఎందుకు వాళ్ళంత పిచ్చెక్కి కంట్రోల్ తప్పిపోయి ఎవడెప్పుడు ఇష్టం వచ్చిన డైరెక్షన్లో ఒకడు సూసైడ్ చేసుకోవడం, ఒకడు మందుకు అలవాటు పడిపోవడం, ఒకడు యాక్సిడెంట్లు చేసుకోవడం, ఒకటి జీవితం మొత్తం దారి తప్పిపోయి పిచ్చోళ్ళలాగా తిరగటం, ఇంకొకటి ఇంకా అదే లైఫ్ అని చెప్పి లవ్ ఫెయిల్యూర్ అని పేర్లు పెట్టుకోవటము, ఇవన్నీ ఎందుకు జరుగుతాయి అని అంటే, అప్పటి వరకు ఏదైతే రివార్డ్ హార్మోన్ డోపామైన్, ఇది జాగ్రత్తగా వినండి, చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతిదానికి ఒక సైంటిఫిక్ రీజన్ ఉంటుంది, దాన్ని అర్థం చేసుకోవటమే రియాలిటీ. దట్ ఈస్ వాట్ నథింగ్ బట్ ది ఐన్ ర్యాండ్స్ రియాలిటీ. ఐన్ ర్యాండ్ చెప్పిన రియాలిటీ, ఏ మ్యాన్ మస్ట్ గైడెడ్ బై హిజ్ రీజన్ నాట్ బై హిజ్ ఎమోషన్స్. అంటే రీజన్లోంచి ఎమోషన్ జనరేట్ అయినప్పుడు దట్ ఎమోషన్ విల్ బికమ్ యాడెడ్ టు యువర్ లైఫ్ యాజ్ ఎ వాల్యూ ఆర్ యాజ్ ఎ వర్త్. బట్ ఎప్పుడైతే రీజనింగ్ లేని ఎమోషన్ నేను పట్టుకొని తిరిగినప్పుడు, రీజనింగ్ లేని ఎమోషన్కి రూట్ కాజ్ అనేది ఉండదు, అది కేవలం ఒక తాత్కాలిక ప్లెజర్ మీద పుట్టిన ఎమోషన్ కాబట్టి అది ఏ రోజుకైనా బ్రేక్ అయిపోవటం, దాని ముసుగు పక్కకి వెళ్ళినప్పుడు నువ్వు రియాలిటీలోకి వచ్చినప్పుడు ఆ సడన్ షాక్ అనేది నీకు డిప్రెషన్లోకి తీసుకెళ్తుంది. దిస్ ఈజ్ వాట్ ది యాక్చువల్ పాయింట్. సో ఇందాక ఇది చెప్పినట్టు, ఎందుకు లవ్లో ఫెయిల్ అయిన వాళ్ళు కానీ, ప్రేమించిన వ్యక్తులు కానీ ఎందుకు సడన్గా అది బ్రేక్ అయిపోయినప్పుడు దెబ్బతింటారంటే, ఒక లవ్లో ఉన్నప్పుడు కానీ, ఒక ప్రేమించిన వ్యక్తులతో మనం ఒక 4-5 సంవత్సరాలు ట్రావెల్ చేసినప్పుడు, అతను కాలేజ్ లైఫ్లో కానీ, తర్వాత కానీ, కెరీర్లో కానీ, ఎక్కడైనా సరే వాళ్ళ జీవితాల్లో ఆ గడిచిపోయి వాళ్ళతో ఉన్న కాలం అంతా ఏమవుతుందంటే, ఒకరికొకరు ఈ పొగడ్తలు, ఈ అభినందించుకోవటం, ఈ అభిమానాలు ఎక్కువ మోతాదులో జరుగుతాయి. ఇప్పుడు ఒక అమ్మాయి ఉండి ప్రేమలో ఉన్నప్పుడు ఎవరైతే అబ్బాయి ఉంటాడో, అసలు నీ అంత మంచివాడిని నేను చూడలేదు అన్నప్పుడు ఎలా తెలుస్తుంది? 400 కోట్ల మంది జనాల్లో ఇతను ఒక్కడే మంచివాడని, ఇతను ఒక్కడే అందగాడని ఎలా అర్థమవుతుంది? నీకున్న పరిధిలో అది కదా పాయింట్. సో చాలామంది మంచి వాళ్ళల్లో నీ అంత మంచి వాళ్ళు దొరికేది అరుదుగా ఉంటారు అని చెప్పడం ఒక వ్యక్తి, నీ అంత మంచివాడిని ఎక్కడా చూడలేదు, అసలు నువ్వు అంత అందగాడు ఎక్కడా లేడు అన్నప్పుడు ఏమవుతుందంటే, అతనిలో ఆ రివార్డ్ హార్మోన్ జనరేట్ అవుతుంది, డోపామైన్. ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు, తిన్నావా, పడుకున్నావా, ఈరోజు నీ డ్రెస్ సూపర్ ఉంది, నీ వాకింగ్ స్టైల్ బాగుంది, నీ కళ్ళు చాలా బాగున్నాయి, నీ హెయిర్ స్టైల్ అసలు ఎక్సలెంట్గా ఉంది, అతను నీ అంత మంచోడు కాదు, నువ్వే చాలా మంచోడు, అతనికి నీకన్నా టాలెంట్ లేదు, నీలోనే టాలెంట్ ఎక్కువ ఉంది, నీ మాటలు చాలా బాగున్నాయి, నీ గొంతు చాలా బాగుంది, నువ్వు వింటుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఇట్లాంటి మాటలన్నీ ఒక అమ్మాయి దగ్గర నుంచి ఒక అబ్బాయి అనేవాడు విని 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 వాడు ఆ రివార్డ్ హార్మోన్కి అలవాటు పడతాడు. ఎప్పుడైతే వాడు ఆ రివార్డ్ హార్మోన్కి అలవాటు పడిపోయి సడన్గా ఇంక ఈ పొగడ్తలు, ఈ స్తోత్రాలు, ఈ భజన అనేది ఎప్పుడైతే ఉండదో అని అమ్మాయికి ఎక్కడో వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోకపోవడం వల్ల, ఇతర క్యాస్ట్ రీజన్స్ వల్ల, లేదంటే ఇతనికి శాలరీ తక్కువ ఉందని వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోవడం వల్ల, లేకపోతే వాళ్ళ అయ్యే మంచి ఎమ్మెల్యే కొడుకు, లేకపోతే పోలీసు, మంచి లాయరు, ఒక మంచి గవర్నమెంట్ ఉద్యోగం సంబంధం చూసినప్పుడు అక్కడికి ఇతనికి కంపేర్ చేసుకున్నప్పుడు రియాలిటీలో ఇంక ఇతని ప్రేమ అనేది అక్కడి వరకే అవసరం, పెళ్ళికి ఇతని ప్రేమ చేరుకునేంత శక్తి ఇతను రియాలిటీలో సంపాదించుకోలేనప్పుడు ఆబ్వియస్లీ వాళ్ళ పేరెంట్స్ మాట విని ఇంకా అమ్మాయి ఆ కారణం వల్ల కానీ, లేకపోతే వేరే కారణాల వల్ల కానీ, అమ్మాయికి ఎప్పుడైతే ఇంకా అంతకన్నా బెటర్ ఆప్షన్ దొరుకుతుంది అనుకున్నప్పుడు కానీ, అమ్మాయి పక్కకి వెళ్ళిపోయినప్పుడు ఇతని వ్యక్తి ఏంటి అనేది మాట్లాడటమే ఇక్కడ మెయిన్ పర్పస్. ఎందుకు బ్రేక్ అయింది, ఎలా బ్రేక్ అయింది, అది కాదు ఇక్కడ పాయింట్. వాట్ ఎవర్ ఇట్ రీజన్ వల్ల అమ్మాయి పక్కకి వెళ్ళిపోతే అప్పుడు వీడికి ఇంకా భజన ఉండదు.
పొద్దున్నే వీడు హోటల్కి వెళ్ళి టిఫిన్ చేసేటప్పుడు ఈరోజు ఏ టిఫిన్ తిన్నామని అడిగే వాళ్ళు ఉండరు. ఈరోజు నువ్వు ఏ డ్రెస్ వేసుకున్నావు, బాగుంది, అసలు ఈ డ్రెస్ సూపర్ ఉంది, నీ ఫేస్కి బాగా సెట్ అయింది, నీ ముక్కుకి నీ కళ్ళకి బాగా సెట్ అయింది, నీ వాకింగ్ స్టైల్కి ఈ డ్రెస్ చాలా బాగుందని అనేవాళ్ళు ఉండరు. సాయంత్రం అయ్యేటప్పటికి ఈరోజు ఏ పని చేసావు, ఈరోజు ఎంత కష్టపడుతున్నావు నువ్వు, నీ ఎంత కష్టపడేవాడు నేను ఇంతవరకు చూడలేదు, ఆ మాటలు అనేవాళ్ళు ఎవరు ఉండరు. నైట్ మళ్ళీ అన్నం తినేటప్పుడు ఈరోజు ఏం అన్నం తిన్నావు, నువ్వు మంచి ఫుడ్ తింటావా, నీ డైట్ చాలా బాగుంది, అందరూ అలా ఉండరు, ఇలాంటి ఎగ్జైట్మెంట్ మాటలు ఇంక వినపడవు అతనికి. ఎర్లీ మార్నింగ్ లేవగానే మళ్ళీ ఫోన్లు, మళ్ళీ మెసేజ్లు, నైట్ అంతా నువ్వే గుర్తొచ్చావు, పొద్దున్న నీ మాట వినందే నాకు డే ముందుకెళ్ళదు, ఇలాంటి మాటలు ఏవి అతనికి వినపడవు. ఎప్పుడైతే ఈ రివార్డింగ్ భజన, దట్ ఈస్ వాట్ ది రివార్డింగ్ హార్మోన్, ఈ రివార్డింగ్ హార్మోన్ జనరేట్ అయ్యే ప్రేరణ ఎప్పుడైతే అతనికి వేరొక వ్యక్తి నుంచి ఇంకా దొరకటం, సడన్గా ఆగిపోవటం అనేది జరుగుతుందో, అతని మైండ్ అప్పటి వరకు తీసుకున్న అధిక మోతాదులో తీసుకున్న డోపామైన్ జనరేషన్ అనేది ఆగిపోయినప్పుడు ఆ మైండ్ ఉక్కిరి బిక్కిరి అవుతుంది. ఉక్కిరి బిక్కిరి అయిపోయి ఆ లోన్లీనెస్, ఆ ఫ్రస్ట్రేషను, అది ఆ హై నిరంతరం కావాలని కోరుకోవటం వల్ల అది జరగటం ఆగిపోయిన రోజు అంత హైలో నుంచి, ఇప్పుడు మీకు అంత ఎత్తులో నుంచి నేను కిందకు పడితే ఎట్లా ఉంటుంది, మీకు దెబ్బ తగులుతుంది కదా, ఆ హైలో నుంచి అతను రియాలిటీలోకి రావడానికి ఆ ఫ్రస్ట్రేషన్కి వెళ్ళి ఆ మందు, సిగరెట్లు, గంజాయిలు, ఈ మత్తులు అలవాట్లన్నీ తిరిగి చివరికి ఇదంతా కాదు, ఇక మనకు ఉన్న దాంట్లో బతకాలని ఒక రియలైజేషన్కి వస్తారనమాట. సో అది సేమ్ వైస్ వర్సా ఆపోజిట్ వాళ్ళకు కూడా అంతే. ఒక అబ్బాయి సడన్గా అమ్మాయిని వదిలిపెట్టి వెళ్ళిపోయినప్పుడైనా, అసలు నీ అంత అందగత్త, నీ అంత సుందరాంగి లేదు అసలు ఈ భూమి మీద, అసలు నీ అంత అద్భుతమైన అమ్మాయి నేను ఇంతవరకు చూడలేదు, నీ అంత యూనిక్ క్యారెక్టర్, యు ఆర్ అసలు యూనిక్, నీలాంటి వాళ్ళని నేను అసలు ఇంతవరకు పరిచయం చేయలేదు, నీలాగా ఎవరు ఉండరని ఆడ 24 గంటల సుత్తి కొడతా ఉంటుంటే చెవుల్లో ఆ సుత్తి బాగుంటుంది. ఆ సుత్తి అనుకో, స్తుతి అనుకో, ఏదైనా సరే ఆ భజన బాగుండి సడన్గా ఆ అమ్మాయికి భజన ఆగిపోయినప్పుడు కూడా ఇట్ విల్ డైవర్ట్ ఇంటూ అనదర్ వే, డిప్రెషన్స్, ఫ్రస్ట్రేషన్స్, ఉక్కిరి బిక్కిరి అయిపోయి ఈకల బీకిన కూడిలాగా అటు ఇటు ఎగరటం, ఇలా ఇంక అన్ని కారణాలు. సో వీటన్ని కారణాలలో ఎలా బయటపడాలి అని అనుకున్నప్పుడు ఇండియాలో సహజంగా ఉండేది ఏంటి అని అంటే కొంచెం స్పిరిచువల్ మూమెంటు, స్పిరిచువల్ గురువులు, బాబాలు, పుస్తకాలు, ఇవన్నీ ఏంటంటే నీ మైండ్ని అప్పటి వరకు అధిక మొత్తాదులో డోపామైన్ జనరేట్ అయిన నీ హైనెస్ మైండ్ని, అది కాదమ్మా నువ్వు నార్మల్ స్థితికి రా ఫస్ట్ ఆఫ్ ఆల్ అని ఆ మైండ్ని రిలాక్స్ చేయటమే ఈ ధ్యానం పద్ధతి, ఈ విపాసనా పద్ధతి, ఈ యోగాలైనా ఇవన్నీ ఏంటంటే అధిక మోతాదులో డోపామైన్ జనరేట్ అయిన ఒక హైలో ఉండి సడన్గా అది దూరమైనప్పుడు నీలో ఏర్పడిన ఏదైతే ఆ లోతు, ఆ వెలితి, ఆ సడన్ దెబ్బ, షాక్, దీన్ని నార్మలైజ్ చేయటం కోసమే ఇండియాలో ఉన్న ఆశ్రమాలన్నీ, బాబాలు కానీ, ఈ వ్యవస్థ కానీ, ఈ స్పిరిచువల్ మూమెంట్ జనరల్గా జరిగే విషయం, అందులో ఉండే హై లెవెల్ థింగ్స్ వేరే ఉంటాయి, అవి వేరే విషయం. బట్ జనరల్గా జరిగేది ఏంటంటే నిన్ను ఫస్ట్ వాళ్ళు ఒక నార్మల్ స్థితికి తీసుకొస్తారు. నార్మల్ స్థితికి తీసుకొచ్చినప్పుడు నీ ఫోన్లు, నీ హ్యాబిట్స్ ఇవన్నీ పక్కన పెట్టి నీకు ఒక రూమ్ ఇచ్చి, నీకు ఒక డ్రెస్ కోడ్ ఇచ్చి, చెట్లు, వాతావరణం, మంచి గాలి, అక్కడికి తీసుకొస్తారు వాళ్ళు. అంటే ఏదేదైతే నీ నుండి అధిక డోపామైన్ జనరేట్ చేయడానికి కారణమైన వాటిని కొంచెం దూరం పెట్టి తీసుకొచ్చి నీకంటూ ఒక స్పేస్ ఉండేలాగా ముందు నేను అక్కడ నుంచోబెడతారు. దానివల్ల ఏమవుతుందంటే అది అలా స్లో డౌన్ అవుతుంది, మైండ్ స్లో డౌన్ అయిపోయింది, రియాలిటీలోకి వస్తుంది. దాని తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఓకే నాకు ఇలా అద్భుతం జరిగింది, నాకు ఇలా మంచి జరిగింది, ఆ స్పిరిచువాలిటీ వల్ల నాకు కొంచెం నార్మలైజ్ అయింది మైండ్ అనేది దీని యొక్క ప్రాసెస్. బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి, అట్లీస్ట్ ఆ ఎన్విరాన్మెంట్ కల్పించి మనుషులకు ఆ కైండ్ ఆఫ్ ఇస్తున్నారంటే దట్స్ గ్రేట్నెస్. బట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇన్ ఏ రియలిస్టిక్ వే దట్ మనిషి ఎప్పుడు కూడా రియాలిటీలో నుంచి ఎప్పుడైతే దూరం అవుతాడో మళ్ళీ రియాలిటీ ఎదురైనప్పుడు ఈ గ్యాప్లో జరిగింది ఏదైతే ఉంటుందో ఆ డ్రామా కానీ, ఆ సైకలాజికల్ ఇల్యూజన్స్ కానీ, ఇవే మనిషికి ప్రాబ్లమ్స్ని ఇస్తాయి అన్నమాట. సో అందువల్ల మొట్టమొదటి విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ బుక్లో వాళ్ళు చెప్పింది, అధిక డోపామైన్ని జనరేట్ చేయటం చాలా రాంగ్. అది చాలామందికి తెలియదు అసలు. ఎందుకంటే ఈ హార్మోన్స్ అనేవి ఉంటే మనుషులకి ఇవి చూడటం వల్ల ప్రేరేపించబడుతున్నాము, ఇవన్నీ సైంటిఫిక్గా అర్థం చేసుకునే ఇవన్నీ ఇప్పుడు తెలుస్తున్నాయి. ఒకప్పుడు జనాలు ఆ ఫ్లోలో కొట్టుకుపోయారు. సో ఇప్పుడు ఏంటంటే ఒక ఫోన్లో ఎట్లాంటి వీడియోస్ చూస్తున్నాం, 24 గంటలు మోటివేషనల్ వీడియోస్, ఇన్స్పిరేషనల్ వీడియోస్, పాజిటివ్ టాక్, జీవితంలో ఎలా ఎదగాలి, జీవితం మొత్తం ఎలా ఎదగాలి, ఇదే సోదా. అంటే ఇంక జీవితంలో ఇది అనుకున్నాను డైరెక్షన్, దాని మీద యాక్షన్ తీసుకోవా. సో ఇట్లాంటి వీడియోలు చూడటం ఆపేయండి. 2, ఈ మోటివేషనల్, ఇన్స్పిరేషనల్, ఈ సెల్ఫ్ హెల్ప్ బుక్స్ చదవకండి. 3, చదివితే రియాలిటీ బేస్డ్ ఫిలాసఫీ చదవండి. ఒక నీషే ఫిలాసఫీ, ఒక ఐన్ ర్యాండ్ ఫిలాసఫీ, లేదా చిన్న చిన్న బుక్స్. ఐన్ ర్యాండ్ గురించి రాసిన చాలా పుస్తకాల్లో ఈ పెద్ద పెద్ద ఫౌంటైన్ హెడ్లు అట్లా స్ట్రగుల్ చదివే ఓపిక లేకపోతే చిన్న బుక్స్ చదవండి. వాట్ ఈజ్ ఆబ్జెక్టివిజం, యాంథమ్, ఇట్లాంటి బుక్స్ ఉంటాయి, అవి చదవండి.
రియాలిటీని అర్థం చేసుకునే కొన్ని పుస్తకాలు ఉంటాయి, అవి చదవండి. ఓకే, యాటిట్యూడ్ ఈజ్ ఎవ్రీథింగ్ అని ఇంగ్లీష్లో ఒక బుక్ ఉంటుంది, ఇట్స్ ఎ గుడ్ బుక్. అలాంటివి కొన్ని చదవండి. అంతేగాని యూ కెన్ విన్, యూ విల్ విన్, ఇఫ్ యూ థింక్ యూ విల్ విన్, ద సీక్రెట్, రాండా బర్న్, రాబిన్ శర్మ ఇట్లాంటివి చదివారంటే మటుకు వాటి వల్ల ఏ ఉపయోగం ఉండదు. ఎందుకు అన్ని పుస్తకాలు, అసలు అంత పెద్ద అయిందంటే 2 పుస్తకాలు రాసి మెలకొని కూర్చుంటే ఇన్ని పుస్తకాలు, అవన్నీ వల్ల వాడి యొక్క ఇంట్రెస్ట్ ప్యాషన్తో వాడు చేస్తాడు. అది నీకు ఎంతవరకు అవసరం అంత తీసుకో. సో ఈ ఫోన్లలో మోటివేషనల్ ఇన్స్పిరేషనల్ వీడియోస్ తగ్గించండి. ఎవరో ఒకరు 24 గంటలు నిన్ను స్తుతించి నీతో భజన చేస్తేనే ముందుకెళ్తా అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కైండ్ ఆఫ్ కల్చరు, ఆ రిలేషన్షిప్లోంచి బయటికి రండి. యూ షుడ్ బికమ్ యువర్ సెల్ఫ్ సెంటర్డ్. నీ సెల్ఫ్ సెంటర్డ్ యాటిట్యూడ్ని డెవలప్ చేసుకోండి. దట్ ఈస్ వాట్ అగైన్ ఐన్ ర్యాండ్ టోల్డ్. సెల్ఫ్ సెంటర్డ్ యాటిట్యూడ్ అని అంటే నువ్వేంటి అనేది నీకు స్పష్టంగా తెలుసుకొని, నీ శక్తి ఏంటో స్పష్టంగా తెలుసుకొని దాని వైపుగా ముందుకు వెళ్ళటం. ఆ వెళ్ళే మార్గంలో నీ క్యారెక్టర్, నీ వాల్యూస్ నచ్చిన వ్యక్తులు ఎవరైనా నీకు దగ్గర అవుతారు, ఉంటారు. మళ్ళీ వేరే విధాల కారణాల వల్ల వాళ్ళు దూరం అవుతారు. బట్ ఎవరు వచ్చినా, ఉండినా, లేకపోయినా నువ్వంటే ఏంటని ఒక క్లారిటీ ఉండి దీనికోసం నువ్వు ముందుకెళ్ళినప్పుడు దిస్ ఈజ్ వాట్ మై ఏరియా అని, అప్పుడు ఈ ఇల్యూషన్స్ అనేవి తగ్గుతాయి. సో దిస్ ఈజ్ వాట్ ఎగ్జాక్ట్లీ ద డోపామైన్ డిటాక్స్ అనేది శుద్ధి చేయాలంటే దాన్ని కంట్రోల్లోకి తీసుకురావాలి అధిక మొత్తాదులో. ఇప్పుడు ఈ పబ్బుల్లో కానీ వేరే దగ్గర మనుషులు, పార్టీలు ఇవన్నీ చేసుకునేది ఎందుకంటే హై అనమాట. ఆ హై కావాలి వాళ్ళకి. ఆ హైలో వాళ్ళకి వచ్చేదే డోపామైన్ హార్మోన్. ఆ తాగినప్పుడు వాళ్ళు మాట్లాడేది, నువ్వు తురుమురా, నువ్వు కేకరా, అసలు నీ ఇంత పోటుగాడు లేడురా, అసలు నీ డ్రెస్సింగ్ స్టైల్ అద్భుతం రా అన్నప్పుడు కానీ, ఒక అమ్మాయి అబ్బా నీ డ్రెస్సింగ్ స్టైల్ అసలు కేక్ ఉంది, అసలు ఎంత స్టైలిష్గా ఎలా ఉంటావు నువ్వు, నీ కళ్ళు ఎంత బాగుంటాయి అన్నప్పుడు జనరల్గా అమ్మాయిలు పొగడతలకి ఆ మాయలు చెప్పే వాళ్ళకి కొంచెం ఎక్కువ అట్రాక్ట్ అవుతారు కాబట్టి సహజంగా. అందులో మళ్ళీ ఇంకా డబల్ కొట్టినప్పుడు ఇంకొంచెం హైలోకి వెళ్ళిపోతారు వాళ్ళు. సడన్గా వాడికి కావాల్సింది వాడికి అంది పక్కకి వెళ్ళిపోయినప్పుడు అయిపోయింది, ఇంకా లవ్ ఫెయిల్యూర్ అయిపోయింది. ఇంక అబ్బాయిలు నమ్మొద్దు, మగాళ్ళందరూ మోసగాళ్ళు, ఇట్లాంటి ఒక ఫిలాసఫీ థీరీలోకి వచ్చి ఆ ఇన్స్టాగ్రామ్లు, ఫేస్బుక్లో ఆ కొటేషన్లు పెట్టడం, అన్నీ తెలిసినట్టుగా ఎక్స్ట్రాలు మాట్లాడటం, ఇంకా ప్రపంచం అంతా చెడ్డవాళ్ళే ఉన్నట్టుగా మాట్లాడటం, ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. సో ద మెయిన్ పాయింట్ హియర్ ఈజ్, ఎప్పుడైతే ఒకరి పరిచయంలో నువ్వు దగ్గరగా ఉన్నప్పుడు ఆ వ్యక్తి నీకు గొప్పవాడుగా నువ్వు ఫీల్ అవుతూ గొప్పవాడుగా అయ్యి ఉండొచ్చు. ఇప్పుడు సపోజ్ ఒక ఫ్యామిలీ ఏదైతే ఉందో ఫ్యామిలీకి వస్తాడు, వాడు ఇంటికి వస్తాడు అనుకో. జనరల్గా ఫ్యామిలీ అన్నప్పుడు మనల్ని గొప్పగానే పొగుడుతారు. పిల్లలు ఉంటే నాన్న నువ్వు గొప్పవాడు అంటారు, తల్లిదండ్రులు ఉంటే నువ్వు గొప్పవాడివిరా, నువ్వు మంచోడివిరా, నువ్వు బాగున్నారు అంటారు. భార్య ఉంటే ఆమె పొగుడుతుంది, మీరు గొప్పవాళ్ళండి, వాళ్ళు చెడ్డవాళ్ళండి, మీరే మంచి వాళ్ళండి. సో అలా మాట్లాడటం ద్వారా వాళ్ళు మేము బెటర్ అని ఫీల్ అవుతారు. అలా మాట్లాడించుకోవడం ద్వారా నువ్వు నేను బెటర్ అని ఫీల్ అవుతావు. దట్స్ ఓకే, కొంతవరకు, కొంత పర్సంటేజ్ వరకు ఓకే. బట్ ఎప్పుడైతే నువ్వు సడన్గా రోడ్డు మీదకి వస్తావో, ఆ పక్కన బైక్ వేసుకొని పోతున్నాడు, రే హార్న్ కొడతాడు, గట్టి కూడా హార్న్ కొట్టి, రే నిద్రమోహవాడా కనపడట్లేదంట. ఏంటి వీడు నన్ను నిద్రమోహవాడినా, నేను అసలు నా ఫ్యామిలీ నన్ను ఎంతగా పొగుడుతాడు, నిద్రమోహవాడు అన్నప్పుడు దట్ ఈస్ ద రియాలిటీ. నువ్వు నీ ఫ్యామిలీకి నువ్వు ఎక్కువ, కానీ సమాజంకి వచ్చేటప్పుడు నువ్వు అందరిలో ఒకటి అంతే. అంటే దట్ ఈస్ నథింగ్ బట్ కెమెరా జూమ్ అవుట్. ఇప్పుడు నన్ను జూమ్ చేసినప్పుడు నా తల ఎంతవరకు కనపడుతుంది, సొసైటీలోకి వెళ్ళిపోయినప్పుడు జస్ట్, సో సొసైటీలోకి వచ్చినప్పుడు యూ విల్ బి జూమ్ అవుట్ అనమాట. ఒకసారిగా జూమ్ అవుట్ అవుతుంది. ఆ జూమ్ అవుట్ అయినప్పుడు వాడు తట్టుకోలేడు. అందుకే మనుషులు ఎప్పుడూ నిరాశకు గురవుతూ ఉంటారు. అది ఇప్పుడు ఈవెన్ మీరు సేమ్ అమ్మాయిల విషయంలో తీసుకున్నా సరే, ఆ అమ్మాయిని ప్రేమించే వ్యక్తో లేకపోతే అమ్మాయితో ఏమైనా అవసరాలు ఉన్న వ్యక్తో వీడు పొగుడుతాడు ఆమె దగ్గర నుంచి ఏదో కావాలనుకున్నప్పుడు. కానీ బయటకు వచ్చి వేరే అమ్మాయిలతో ఉన్నప్పుడు కానీ వేరే వ్యక్తులతో ఉన్నప్పుడు కానీ అంత ట్రీట్మెంట్ ఉండదు ఆ అమ్మాయికి. సో బయట తిరుగుతున్నప్పుడు కానీ ఏమన్నా సడన్గా రోడ్డు దాటేటప్పుడు పిచ్చిగా దాటే, ఏమ్మా కళ్ళు కనపడట్లేదా నీకు అంటారు. అంటే దట్స్ హౌ ద రియాలిటీ. నిన్ను అభిమానించే వ్యక్తులు, నీ దగ్గర నుంచి ఏదో ఆశించే వ్యక్తులు, నిన్ను అభిమానించే వ్యక్తులు, నీ దగ్గర నుంచి ఏదైనా ఆశించే వ్యక్తులు ఆ అధికంగా నిన్ను రివార్డ్ చేస్తూ ఒక కైండ్ ఆఫ్ ఆ ప్లెజర్కి గురి చేస్తారు. కానీ రియాలిటీలోకి వచ్చినప్పుడు నువ్వేం సాధించావు, నువ్వేంటి అనేది మాత్రమే జనాలు వాస్తవంగా అభినందిస్తారు. సో మనం ఇప్పుడు నిరంతరం ఆ భజన కొట్టించుకుంటూ ఆనందంగా ఉండే ఆ డోపామైన్ హై జనరేషన్లోకి వెళ్తూ అసలు చేయాల్సిన పనులన్నీ ఇలా కిందకి పడిపోవటం, ఒక్కసారిగా నువ్వు ఏదైతే ఆ ఇల్యూజన్ అప్పటి వరకు వెళ్ళింది ఉందో అది బ్రేక్ అయ్యి కిందకు వచ్చినప్పుడు నువ్వు చేయాల్సిన పనులు ఇక్కడే ఉంటాయి. అంటే
యాక్చువల్ నువ్వు ఈ స్థాయికి వెళ్ళాల్సినప్పుడు ఇక్కడే ఉండిపోతావు. అది కావాలా? రియాలిటీని అర్థం చేసుకుంటూ పనిని కొంచెం కొంచెంగా చేసుకుంటూ పోతే ఆ వాస్తవికత ఏదైతే ఉందో ఆ వాస్తవికతలో నుంచి ఆనందాన్ని పొందటం కావాలా అనేది అర్థం చేసుకోవాలి. సో హై ఎమోషన్స్, హై ప్రేరణ, హై రివార్డింగ్, ఒకరి చేత నిరంతరం పొగిడించుకోబడటం, ఆ ఆకాశంలో ఆ ఊహల్లో తేలిపోవటం, ఇవన్నీ డోపామైన్ హార్మోన్ ఎక్కువగా జనరేట్ అవ్వటం వల్ల మనకి ఆ పొజిషన్ ఇంకెప్పుడు నిరంతరం కావాలి అని వాటికి అలవాటు పడిపోతాం తీవ్రంగా. అలా అలవాటు పడిపోకుండా రియాలిటీలో స్టెప్ బై స్టెప్, ఈరోజు నా జీతం 30,000 ఉందంటే నెక్స్ట్ ఇయర్కి ఎట్లా 60,000 అవ్వాలి, దానికి నేను చేయాల్సిన పని ఏంటి? ఈరోజు నా పరిస్థితి ఇంత చిన్న ఇల్లు ఉందంటే కొంచెం పెద్ద ఇల్లు కట్టాలంటే నేను దీనికోసం ఏం చేయాలి? ఈరోజు నా నాలెడ్జ్ ఇంతవరకు ఉందంటే నా నాలెడ్జ్ని ఎలా పెంచుకోవాలంటే మన సర్కిల్ని స్లోగా మన పరిధిని పెంచుకుంటూ అందులో నిజంగా జరిగే యాక్చువల్ ప్రేరణ, యాక్చువల్ రివార్డ్ని ఆనందించటం. కానీ ఈ చీప్ డోపామైన్లు, ఈ ప్రేమలో ఒకరినొకరు 24 గంటలు పొగుడుకోవటం, నీ అంత గొప్పవాళ్ళు లేడు అనగానే మనం పొంగిపోవటం. గొప్పవాళ్ళు అందరూ ఉంటారు చాలామంది, బట్ యూ మే బీ యూనిక్ ఇన్ సమ్ వేస్. అటు గొప్పవాళ్ళు అందరూ ఉంటారు, కానీ నువ్వే గొప్పవాడు అని చెప్పడం ద్వారా నువ్వు ఆ ఇల్యూజన్లోకి హైలో ఉండటం, ఆ చెప్పిన వాళ్ళు నేను బెటర్ అని, ఇలాంటి ఒక గొప్పవాడితో ఉంటున్నానని వాళ్ళు గొప్పగా ఫీల్ అవ్వటం, ఇదంతా ఏమవుతుందనంటే నువ్వు చేయాల్సిన పనులు చాలా పెండింగ్ ఉండిపోయి కళ్ళు తెరిచి చూసేటప్పటికి వెళ్ళాల్సిన వాళ్ళు చాలా ముందుకు వెళ్ళిపోతారు రియాలిటీలో, నువ్వు ఇక్కడ ఆగిపోతావు, మళ్ళీ నువ్వు స్టార్ట్ చేయాల్సి వస్తుంది. సో దట్ ఈస్ వాట్ ది హోల్ పాయింట్. డోపామైన్ అనేది అధిక మొత్తాదులో జనరేట్ అయితే చాలా ప్రాబ్లం. ఆ అధిక మొత్తాదులో జనరేట్ అవ్వడానికి కావాల్సిన మెయిన్ రీజన్స్ ఏంటి అని అంటే ఇన్స్టాగ్రామ్లు, ఫేస్బుక్లు, సోషల్ మీడియాలు. మీరు చూడండి, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ నేను ఏదో అకౌంట్ ఓపెన్ చేశాను, కానీ అందులో ఇంతవరకు ఒక పోస్ట్ పెట్టలేదు. ఎందుకనంటే నేను జస్ట్ ఒక అరగంట చూసా అంతే ఇన్స్టాగ్రాము. ఆ అరగంటకే నాకు అర్థమైపోయింది దే ఆర్ వెరీ ఓవర్ రేటెడ్గా ఉంది అక్కడ పోస్టులు కానీ ఏవైనా. అందులో ఏం లేదు, ఎవరో లైటింగ్లో ఏవో పెద్ద పెద్ద పోస్టింగ్లు చూస్తారు. ఈ చూసిన వాడు మనం ఆ స్థాయిలో లేమేంటి, మనం ఇలా ఉన్నామేంటి అని చెప్పేసి తెలియకుండానే డిప్రెస్ అవుతూ ఉంటాడు. యాక్చువల్గా అక్కడ అంత సీన్ ఉండదు, అది ఊరికి అట్లా పెడతారు ఆ వీడియోలు కానీ, ఆ జిమ్లో వీడియోలు కానీ, వేరే వీడియోలు కానీ అట్లా పెడతారు. బట్ రియాలిటీ అలా ఉండదు. లేదో మేము చాలా గొప్పగా ఉన్నాం అసలు హై అన్నట్టు ఫీల్ అవుతారు. కట్ చేసి చూస్తే వాళ్ళకి చాలా సమస్యలు ఉంటాయి. సో అలాగే కొంతమంది ఉంటారు 24 గంటలు ఇంకా మోటివేషనల్ వీడియోసే చూస్తారు. నేనేంటో నాకేం చేయాలో అర్థం కావట్లేదు అని ఇదే క్వశ్చన్ అడుగుతూ ఉంటారు జీవితం మొత్తం. అంటే నువ్వు యాక్షన్ తీసుకోకుండా ఆ హై అండ్ ఓన్లీ ఆ డోపామైన్ జనరేషన్కి అలవాటు పడ్డావని అర్థం. సో ఒకసారి క్లారిటీ వచ్చిన తర్వాత పని చేసుకుంటూ పోతే ఆ యాక్చువల్ రివార్డ్ పాయింట్ అనేది దట్ ఈస్ ఎ గుడ్ హార్మోన్. ఆ డోపామైన్ అనేది అది చీప్ వేలో పొందకూడదు అనమాట. ఈ సిగరెట్లు, మందులు, డ్రగ్స్ కొట్టి ఫ్రెండ్స్ అందరితో కూర్చొని హైలో ఉండటం ఇదంతా చీప్ డోపామైన్. కష్టపడి చదివి ఒక విఆర్ఓ జాబ్ కొట్టడం, ఆ విఆర్ఓ జాబ్ చేసుకుంటూ మళ్ళీ ప్రమోషన్తో ఎంఆర్ఓ స్థాయికి వెళ్ళటం, అక్కడి నుంచి మళ్ళీ కలెక్టర్ అవ్వటం, లేదంటే ఊర్లో ఒక చిన్న స్థాయి నుంచి ఒక పెద్ద ఇల్లు కట్టడము, ఇవన్నీ చాలా స్లో ఫేస్లో జరుగుతాయి. అది యాక్చువల్ డోపామైన్. సో షార్ట్ కట్లు చీప్ డోపామైన్కి అలవాటు పడితే ఆ చీప్ డోపామైన్కి అలవాటు పడే స్థాయిల్లో నువ్వు పెరిగి తర్వాత రోజున మళ్ళీ ఆ చీప్ డోపామైన్ జనరేషన్కి కూడా డబ్బులు లేక, నథింగ్ బట్ మందుకి, డ్రగ్స్కి, వాటికి వీటికి డబ్బులు లేక ఆఖరికి నువ్వు ఆ చీప్ డోపామైన్ కూడా పొందే స్థాయి చేరుకోలేక కిందకి దిగజారిపోతావు. సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వెరీ క్లియర్లీ, ఉన్నది వెరీ చిన్న జీవితం. ఎక్కువ మీనింగ్ఫుల్ ఏమన్నా అబ్జర్వ్ చేసినా మీనింగ్ఫుల్ పుస్తకాలు చదవటం, లేదంటే మీనింగ్ఫుల్గా కొన్ని వీడియోస్ చూడటం, మీరు చేస్తున్న పని ఏంటి, ఆ పనిలో ఎట్లా ముందుకు పోవాలి, ఇవి ఆలోచించుకోండి. అధికంగా పొగడతలు, మనల్ని ఎవరు పొగడట్లేదే, ఎవడన్నా మనం మంచి షర్ట్ వేసుకున్నాం, ఈరోజు ఈ షర్ట్ సూపర్ ఉంది అని మనల్ని ఎవరన్నా పొగిడితే బాగుండు, మనకు కూడా పొద్దున్నే కాల్ చేసి హాయ్ గుడ్ మార్నింగ్ ఐ మిస్ యూ అని అంటే బాగుండు. ఇట్లాంటి కైండ్ ఆఫ్ థింగ్స్కి అలవాటు పడకండి, అవి ఎక్కువ కాలం నిలబడవు. ఓకేనా? సో రియాలిటీలో ఉండండి. ఆ రియాలిటీలో ఉన్నప్పుడు జెన్యూన్గా వచ్చే మనుషులు, జెన్యూన్గా వచ్చే వ్యక్తులు ఉన్నప్పుడు దాని ద్వారా వచ్చే ఆనందం దాని ద్వారా వస్తుంది. ఓకేనా? సో చదవండి, ఇది అమెజాన్లో ఉంటుంది బుక్, డోపామైన్ డిటాక్స్, థిబో మోరిస్ రాసిన పుస్తకం. నేను రాకింగ్ రవి, మళ్ళీ కలుద్దాం. జై హింద్, జై భారత్.